నమస్కారం. మన శ్రీకాకుళం జిల్లా టోటల్ పెట్రోల్ పంప్ ఒక్క 141. దీంట్లో ఇంకా అదనంగా కొన్ని ఈసారి పెట్రోల్ పంప్ అలాగే నాయరా పెట్రోల్ పంప్ ఉన్నాయి. బట్ అది మనం తీసుకుంటుంది ఎందుకనే మన ఫైనాన్షియల్ సప్లై ఆపేశారు. సో మన హెచ్పిసిఎల్, టీపీసీఎల్ అలాగే ఆయుష్ఎల్ అలాగే గవర్నమెంట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా చేసిన పెట్రోల్ పంప్లో ఈరోజు పొద్దున చూస్తే ఒక 5 డ్రై అవుట్, అంటే 5 చోట్ల డీజిల్ అండ్ పెట్రోల్ లేదు. అది మనకి ఈ సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తే ఆల్రెడీ మనకి అచ్యుతాపురం నుంచి కానీ విశాఖపట్నం నుంచి ఆ ఆయిల్ ట్యాంకర్ లోడ్ అయి ఎటువైపు బయలుదేరింది. బహుశా 12, 1, 4 ఆ టైం పీరియడ్, అంటే ఎంత దూరం ఉంది ఆ పెట్రోల్ పంప్ విశాఖపట్నం నుంచి, దీన్ని బట్టి మనకి ఆ ఆయిల్ ఈ రోజునే చేరిపోతుంది. సో కాబట్టి ఈ రోజు మాక్సిమం ఒక 4 గంటల వరకు ఒక్క పెట్రోల్ పంప్ కూడా శ్రీకాకుళంలో ఆయిల్ లేకుండా ఉండదు. ఒకవేళ ఉంటే అది కూడా అప్పటికప్పుడు సేల్స్ ఎక్కువ అయిపోయింది దీనివల్ల అవ్వచ్చు, బట్ కానీ ఒక్కటి కూడా ఉండదు. ఇప్పుడు నేను డేటా చెప్తాను. మన దగ్గర అంటే శ్రీకాకుళం జిల్లాలో సేల్స్ చూస్తే పెట్రోల్ ఒక 160 కిలోలీటర్ ప్రతిరోజు మనం అమ్ముతాం యావరేజ్, అంటే ఇప్పుడు ఈ ఇష్యూ లేకుండా. అలాగే డీజిల్ చూస్తే 191 కేఎల్, అంటే కిలోలీటర్ మనం అమ్ముతాం. అదే మనం సండే చూస్తే, అంటే మొన్న చూస్తే పెట్రోల్ మనం 220 లీటర్ కిలోలీటర్ మనం అమ్మాం, అంటే దాదాపు ఒక 137%, 1.37 టైమ్స్ మనం ఎక్కువ అమ్మాం. అలాగే అదే డీజిల్ చూస్తే 315 కిలోలీటర్ మనం అమ్మాం, అంటే ఒక 164% మనం ఎక్కువ అమ్మాం, సండేనే అమ్మాం. అదే నిన్న చూస్తే ఇంకా ఎక్కువ, మనకి పెట్రోల్ నిన్న 336, అదే కంపేర్ టు ఇప్పుడు 160, మామూలు టైంలో 160. అదే నిన్న చూస్తే 336, అంటే దాదాపు ఒక 210% మనం ఎక్కువ పెట్రోల్ నిన్న అమ్మాం. అదే చూస్తే డీజిల్ కూడా ఒక 159% మనం డీజిల్ ఎక్కువ, అంటే డీజిల్ పెట్రోల్ కొరత లేదు. ఎక్కువ అడిగితే మనం ఎక్కువ కూడా ఇస్తున్నాం. మీకు ఇంకా నాకు లేదు, సరిపోవట్లేదు, డబల్ కావాలి, డబల్ కూడా కొన్ని చోట్ల మనం చాలా చోట్ల మనం ఇస్తాం. బట్ కానీ ఒకటి అంటే బల్క్ కన్స్యూమర్స్ కి మనం ఇవ్వకూడదు. ఎందుకనే బల్క్ కన్స్యూమర్స్ అండ్ కమర్షియల్ కన్స్యూమర్స్ కి అన్ని రీటైల్ అవుట్లెట్, రీటైల్ ఇది వేరే కమర్షియల్ అవుట్లెట్ కూడా వేరే ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళు కొంటే ప్రాబ్లమ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ డీజిల్ ఎక్కువ పెట్రోల్ మన దగ్గర ఉంది. ఈరోజు ఈ మనకి రైతు బజార్ దగ్గర ఈ పెట్రోల్ బంక్ దగ్గర వస్తే ఇక్కడికి ఈరోజు పొద్దున్న నుంచి చూస్తే ఒక 8,000 లీటర్. అలాగే ఈ టైంలో ఈ రోజు కంటే రేపు కూడా సరిపోతుంది, అలా ఉంది. సరే, ఈ రోజు బహుశా అయిపోతుంది అదే చెప్తూ మన డీలర్ గారు ముందుగానే ఇంటెంట్ పెట్టేశారు. బండి అక్కడ నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం వరకు ఇంకా ఇక్కడ ఒక 8 పెట్రోల్, 6 డీజిల్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఒకవేళ కంప్లీట్ అయిపోతుంది, ఆగిపోతుంది, అలా ఉంటే ముందుగానే మన డీలర్స్ అందరూ ముందుగా వచ్చి ముందుగానే పేమెంట్ ఇండెంట్ అని ప్లేస్ చేస్తున్నారు. ముందుగానే మన దగ్గర బండి రావడం జరుగుతుంది. కాబట్టి కొరత ఎక్కడ లేదు. దయచేసి మీరు కూడా అందరూ గమనించాలి. ఎక్కడైనా వాట్సాప్లో లేకపోతే మిస్కమ్యూనికేషన్ అయి ఉంటే దయచేసి మీరు మనుషులు ఉంటే డైరెక్ట్గా మీరు పక్కన ఉన్న సచివాలయంకి కానీ లేకపోతే కలెక్టరేట్కి కంట్రోల్ నుంచి కూడా మీరు కాల్ కూడా చేయవచ్చు. పొద్దున నుంచి చూస్తే అన్ని చోట్ల హ్యాపీగానే సేల్ జరుగుతున్నాయి. ఇక్కడ మన రైతు బజార్ చూస్తే, అక్కడ సూర్యమల్లి చూస్తే మామూలుగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరు చెప్పినారు. ఇక్కడ ఒక విఆర్ఓ ఉన్నారు, ఒక పోలీస్ పర్సన్ కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ప్రతి ఒక్క 10 పెట్రోల్ బంక్ పైన ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా మనం పెట్టామంటే సిఐజిటీ మనం పెట్టాం, ఒక గంటలో పెట్టాం. సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్. బహుశా ఈ రోజు సాయంత్రం వరకు ఏదైనా డౌట్స్ ఉంటే పబ్లిక్ మైండ్లో అది కూడా పోతుంది. కాబట్టి రాత్రి నుంచి పూర్తిగా నార్మల్సీ వచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తాము. దయచేసి పబ్లిక్ ఈ అసత్య ప్రచారం ఎక్కడన్నా జరిగితే, అండ్ ఇన్ఫాక్ట్ మీడియా మిత్రులు కూడా నేను సైన్స్ కూడా చెప్పాలి. నిన్న నేను ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ ఆ జనాలు వెళ్ళిన తర్వాత పబ్లిక్ నాకు మళ్ళీ తిరిగి ఈరోజు చెప్పారు, సార్ మీరు నిన్న చెప్పారు కాబట్టి అందరూ నమ్మేసి ఈరోజు ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా వస్తున్నారు. ఉన్న పెట్రోల్ ఉన్న డీజిల్ కొనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఇప్పటికీ కూడా